నమస్తే టీవీ7 న్యూస్ కి స్వాగతం. నరసరావుపేటలో మహాత్మా గాంధీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5K ర్యాలీ. టీవీ7 ప్రతినిధి కె శ్రీనివాస్. ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా నరసరావుపేట డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తెనపల్లి రోడ్ లోని కొడెల శివప్రసాద్ స్టేడియం నుండి 5K భారీ జనసందోహంతో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో నరసరావుపేట స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, మహాత్మా గాంధీ హాస్పిటల్ అధినేత కారసాని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయుడు గుప్తా ఇంకా అనేక మంది డాక్టర్స్ పట్టణ కార్యక్రమంలో నరసరావుపేట ఏరియాలోని ప్రముఖులు పాల్గొన్నారు. డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. ఇది అయిన తర్వాత లక్కీ డ్రా ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 4 సైకిల్స్ లక్కీ డ్రాలో విన్నర్స్కి ఇచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి డిస్పర్స్ అవుదాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మనం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ గారిని ఒక చిన్న మెసేజ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ అందరం కూడా వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నారు. నర్సరావుపేటలో ఇంతమంది కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మనసు చల్లంగా నీ గుండె పదిలంగా అని వాళ్ళ పొద్దున్న ఈనాడులో క్యాప్షన్ పెట్టారు. అంటే మనసు బాగుండాలి. ఇవాళ ఆధునిక యుగంలో అందరం కూడా సైన్స్ టెక్నాలజీ పెరిగినా కానీ మనం అందరం కూడా పరిగెత్తు ఉన్నాం. దేనికోసం? డబ్బు కోసం పరిగెత్తున్నాం, ఆరోగ్యం కోసం కాదు. అటువంటి జీవన సమరంలో ఇవాళ ప్రయాణం చేస్తున్నాం. ఇదొక ఈ జీవిత చక్రం అనమాట. ప్రతిరోజు కూడా పొద్దున్న లేస్తే కరెంటు బిల్ కట్టాలి, ఇంటరెంట్ కట్టాలి. ఈ విధంగా అందరం కూడా పరిగెత్తు పనిచేస్తూ డబ్బు కోసం ప్రయాణం చేస్తున్నాం. వెనకటి రోజుల్లో అయితే పని చేస్తే డబ్బులు వచ్చేవి. వాళ్ళకి అట్లా కాదు, డబ్బు కోసం పరిగెత్తే పరిస్థితి. అంటే స్ట్రెస్ పెరిగిపోయింది మనుషుల్లో. చిన్నపిల్లలకి స్ట్రెస్, చదువుకోవాలంటే పెద్దవాళ్ళకి ఉద్యోగాల్లో స్ట్రెస్. ఈ విధంగా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల గుండె జబ్బులు ఎక్కువని. మరి ఈ మధ్య కాలంలో అయితే కరోనా వచ్చిన తర్వాత కరోనా వల్ల హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మరి గుండె డాక్టర్లు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా గుండె పదిలంగా ఉంచుకోవాలి. మనసు పదిలంగా ఉంచుకుంటే మన జీవన ప్రయాణం అనేది చక్కగా జరిగిపోతుంది. ఎందుకంటే మన మీద ఆధారపడి భార్య, బిడ్డలు, కుటుంబాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆహార అలవాట్లు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. రోజు నడక వ్యాయామం చేయాలి, ప్రొద్దునే లేచి వాకింగ్ చేయాలి. వాకింగ్ చాలా మంచిదని రోజు పేపర్లో రాస్తూ ఉన్నారు. అదేవిధంగా జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు, షటిల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడేవాళ్ళు పిల్లలు ఉంటారు. కాబట్టి వ్యాయామం మంచిది, మంచి ఆహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనసు పదిలంగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చే వరల్డ్ హార్ట్ డేకి అందరూ కూడా మీ గుండె పదిలంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన హార్ట్ సొసైటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.